ప్లీజ్ సబ్స్క్రైబ్ పాతు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం బీటెక్. బీటెక్ అనగానే పేరెంట్స్కి ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు, అదేవిధంగా విద్యార్థులకు కూడా మరి రిజల్ట్స్ వచ్చేసి వారి యొక్క రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏ కాలేజీలో చేరాలి, ఏ బ్రాంచ్లో చేరాలి, అదేవిధంగా ఫీజులు ఎంత, కోర్స్ ఏ విధంగా ఉంటుంది, దీని యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుంది, రేపు ఫ్యూచర్లో ఈ కోర్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది, ఇటువంటి సందేహాలన్నీ కూడా వాళ్ళలో మెదులుతూ ఉంటాయి. సో ఆ సందేహ నివృత్తి కోసంగా ఈ వీడియో తయారు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఎంపీసీ, ఇంటర్మీడియట్ ఎంపీసీలో చదువుకున్నటువంటి విద్యార్థులు బీటెక్ చేరేదానికి ఎలిజిబుల్ అవుతారు, అర్హులవుతారు. మరి ఈ బీటెక్లో ప్రముఖంగా మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో వీటికి సంబంధించినటువంటి 5 కోర్సులు ఉన్నాయి. అవి సిఎస్సి, ఈసీఈ, త్రిబుల్ ఈ, మెకానికల్ అండ్ సివిల్. ఈ విధంగా ప్రముఖంగా బేసికల్గా 5 కోర్సులు ఉంటాయి. అయితే ఇంజనీరింగ్లో ఉన్న ఈ 5 కోర్సులు కూడా ఇంతకుముందు చాలా మందికి మనలో తెలిసిన కోర్సెస్ ఇవి. అయితే ఇందులో కొత్త ఏముందంటే ఇప్పుడు మొత్తం పరిస్థితులు గత 4-5 సంవత్సరాల నుంచి మారిపోయాయి. ఇంజనీరింగ్లో రకరకాల కోర్సులు, అసలు ఏది చదవాలి, ఏది చదివితే మనకున్న అవకాశాలు ఏంటి, ఇవన్నీ మనం చర్చించుకుందాం. 1 by 1 చూడండి. ముందుగా సిఎస్సి అనుకున్నాం. సిఎస్సి గురించి తెలుసుకుందాం. సిఎస్సిలో ఎన్ని సబ్ బ్రాంచెస్ ఉన్నాయో దాని గురించి మాట్లాడుకుందాం. జనరల్గా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది ఇంతకుముందు చాలా మంది చదివారు, మంచి మంచి జాబ్స్ వచ్చినాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయ్యారు, లక్షల్లో ప్యాకేజీలు కొట్టారు. ఇక దానికి మించి మనం ఏం చేయాలి, దానికి మించిన కోర్సులు ఏమొచ్చాయి అనుకుంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది కోర్ బ్రాంచ్గా మనం తీసుకున్నట్లయితే దాని కింద దాని రిలేటెడ్గా ఏమేమి బ్రాంచెస్ ఉన్నాయి అనేది చూద్దాం. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత దానిలో అప్గ్రేడేషన్ కోసము, లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్ దేని మీద ఉంటే అవి సపరేట్గా కోచింగ్ సెంటర్స్ మనకు అవైలబుల్ ఉంటాయి. హైదరాబాద్లోని కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, అందరూ తర్వాత ఆ ప్లేసెస్లో కూడా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. మరి అమీర్పేట్ లాంటి కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి నేర్చుకుని వాళ్ళు అప్పుడు అదంతా చేసేవాళ్ళు. తర్వాత ఆ విధంగా అప్గ్రేడ్ అయ్యేవాళ్ళు. తర్వాత ఇప్పుడు ఆ విధంగా లేదండి. డైరెక్ట్గా కాలేజీ వాళ్ళే అన్నీ నేర్పించి కాలేజీలోనే ఆల్ కోర్సెస్ కంప్లీట్ ప్యాకేజ్తో విత్ జాబ్తో బయటికి వచ్చే పరిస్థితి ఇప్పుడు ఉందన్నమాట. వాటిలో ముఖ్యంగా మన అందరం ఈ రోజుల్లో వింటున్న కోర్సు ఏమిటంటే చూద్దాం. దానిలో ముఖ్యంగా మనం వింటున్న కోర్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కోర్సు. అంటే ఇది చాలా డిమాండ్ ఉందన్నమాట. చాలా మంది జాయిన్ అవుతున్నారు. అలాగే కంప్యూటర్ సైన్స్, దీని తర్వాత మరొక బ్రాంచ్ ఏముందంటే డేటా సైన్స్. కంప్యూటర్ సైన్స్లో డేటా సైన్స్ కూడా చాలా ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది. మీరు ఇప్పుడు ఒకటి గమనించాలి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది యాడ్ చేసిన తర్వాత ఏఐ అనే యాడ్ చేస్తున్నారు. అంతకుముందు ఫస్ట్లో ఈ కోర్సెస్ వచ్చినప్పుడు ఏంటంటే ముందు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది ఉండేది కాదు. అప్పుడు మన వాళ్ళు ఏమన్నారంటే అసలు వాల్యూనే లేదండి ఈ కోర్స్ కన్నారు. ఎప్పుడైతే పక్కన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనేది జాయిన్ చేశారో మరి దాని వాల్యూ అమాంతంగా పెరిగిపోయింది. ప్రతి సర్టిఫికేట్లో కూడా స్పెషలైజేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మెన్షన్ చేస్తున్నారు అన్నమాట. తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లోనే సో మనం ఇప్పుడు చెప్పుకున్న డేటా సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కూడా దీని తర్వాత నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ అనేటువంటిది చాలా విపరీతమైన డిమాండ్. వరల్డ్ వైడ్గా ఎక్కడికి వెళ్ళినా కూడా దీనికి డిమాండ్ ఉంది. తర్వాత సిఎస్సి, దీని తర్వాత వచ్చేసి సిఎస్ఐటి. దీని మీ అర్థం ఏంటంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఇచ్చారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఇచ్చారు.
ఇక నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తున్నాం ఐఓటి అనేటువంటి బ్రాంచ్ కూడా ఉందన్నమాట. ఇది ఈసీఈలో కూడా ఉంది. సో ఈ ఐఓటి అనేటువంటి బ్రాంచ్ సిఎస్సిలో ఉంది, ఐఓ తర్వాత వచ్చేసి ఈసీఈలో కూడా ఉంది. మరి ఇది ఐఓటి అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పేసి ఇది ఒక మంచి అద్భుతమైన కోర్సును తీసుకురావడం జరిగింది. మనం ఇక్కడ గమనించినట్టయితే మరొక దాన్ని కూడా మనం ఇక్కడ ఏఐడిఎస్ అనేటువంటి బ్రాంచ్ కూడా చూస్తున్నాం. ఏఐడిఎస్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ డేటా సైన్స్ అనేటువంటిది కూడా ఈ స్పెషల్ గా ఉందన్నమాట. మరొక కోర్సు లేదా బ్రాంచ్ కూడా ఉంది, ఏఐ అండ్ ఎంఎల్. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ మిషన్ లెర్నింగ్. ఈ విధంగా ఈ కంప్యూటర్ సైన్స్ లో అనేక కొత్త కోర్సెస్, సబ్ కోర్సెస్ రావడం జరిగినది. కాబట్టి మన కాలానుగుణంగా మన అభిరుచులకు అనుకూలంగా మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవడం విద్యార్థులకి ఎంతో మేలు. ఇవన్నీ కూడా సిఎస్సికి రిలేటెడ్ అయినటువంటి బ్రాంచెస్. మరి వీటికి విపరీతమైన డిమాండ్ ఉన్నాయి. ప్రతి కాలేజీలోనూ కూడా ఈ బ్రాంచెస్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. లక్షల్లో ప్యాకేజీ మనకి దొరుకుతుంది అనమాట. ఈసీ కూడా చాలా మంచి బ్రాంచ్. ఈ ఈసీ నేర్చుకున్నట్లయితే అటు ప్రైవేట్ సెక్టార్లోనూ ఇటు ప్రభుత్వ రంగంలోనూ కూడా మనం సెట్ అయ్యేదానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఈ ఈసీ వీటి మీద అనేక రంగాల్లో అంటే గవర్నమెంట్ లో అనేక పోస్టులు ఉంటాయి. కాబట్టి కష్టపడి చదువుకుంటే మనం మంచి పోస్టులు చేరొచ్చు. మరి ఈ ఈసీ సంబంధించినటువంటి కొన్ని బ్రాంచెస్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. మరి ఇక్కడ మనకు ఈసీలో ఎంబెడెడ్ సిస్టమ్ అనేటువంటి కోర్సు చూస్తున్నాము. మనకి ఇప్పుడు డైరెక్ట్ గా అంటే ఒకప్పుడు ఎంటెక్ లో ఉండేది ఇది. ఈసీ సంబంధించినటువంటి ఎంటెక్ లో చేసినప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్ అనేది ఇప్పుడైతే నేరుగా సబ్ బ్రాంచ్ గా బీటెక్ లోనే చేర్చడం జరిగింది. ఈ విధంగా ర్యాపిడ్ గా మనకి ఈ విద్యలో కూడా చాలా మార్పులు రావడం జరిగింది. కాబట్టి మనం మన అనుకూలతను బట్టి, మన ఎకనామిక్ సిస్టాన్ని బట్టి సో వీటిని సెలెక్ట్ చేసుకుని ఆ దిశగా మనం పయనించాలి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ బ్రాంచ్ విఎల్ఎస్ఐ అనేటువంటి బ్రాంచ్. ఇది కూడా ఎంటెక్ లో ఉన్నింది. అయితే దీన్ని కూడా బీటెక్ లోకి పరిచయం చేశారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈవీ టెక్నాలజీ అనేటువంటి కోర్సు కూడా ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఈ ఈ టెక్నాలజీ వల్ల ఎలక్ట్రానిక్ వెహికల్స్ మరి ఎక్కువగా తయారు చేయడం జరుగుతుంది. ఎక్కడ చూస్తున్నా కూడా ఎలక్ట్రానిక్ వెహికల్స్ కనబడుతున్నాయి. దానికి సంబంధించినటువంటిది ఎలక్ట్రానిక్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ వెహికల్స్ వాటిని ఇంప్రూవ్ చేసేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు అవి విపరీతమైనటువంటి డిమాండ్ లో కూడా ఆ వెహికల్స్ ఉన్నాయి. కాబట్టి ఈ కోర్సు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ బ్రాంచ్ గా మనం కోర్సు చూసినట్లయితే ఐఓటి అనేటువంటి కోర్సు ఉంది. మరి సబ్ కోర్స్ కూడా సిఎస్సిలో మనం చూసాము. అదేవిధంగా ఈసీలో కూడా ఉంది. ఇది ఇంటర్నెట్ కి సంబంధించినటువంటి కోర్సు. కాబట్టి దీనికి కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బ్రాంచ్ మనం చూస్తున్నట్లయితే ఎస్సిఈసి అనేటువంటి బ్రాంచ్ ఉంది. మరి ఇది ఈసీలో చేర్చడం జరిగింది. ఇవి సెమీ కండక్టర్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ అనే కొత్త బ్రాంచ్ ఇది. కాబట్టి ఏమిటంటే ఈ ఈసీకి కూడా మంచి అవకాశాలు, చాలా గొప్ప జాబ్స్ ఉన్నాయని అర్థం. నెక్స్ట్ బ్రాంచ్ చూసినట్లయితే త్రిబుల్ ఈ త్రిబుల్ ఒకప్పుడైతే గవర్నమెంట్ సెక్టార్ లో మాత్రమే ఉండేటి వీటికి సంబంధించినటువంటి, కానీ ఇప్పుడు ఈ లేటెస్ట్ యుగంలో కూడా వీటికి సంబంధించినటువంటి సోలార్ సిస్టమ్ సంబంధించినటువంటి ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటివి. సో ర్యాపిడ్ గా ఇది కూడా బాగా డెవలప్ అవుతుంటుంది. కాబట్టి మీరు వీలైతే ఈ బ్రాంచ్ కూడా ఎన్నుకొని సో అటు ప్రైవేట్ రంగంలో కానీ ఇటు పబ్లిక్ రంగంలో కానీ జాబ్స్ మీరు సంపాదించుకోగలరు.
ఈ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రతి కాలేజీలో కూడా ఉంటుంది. మరి ఈ దీనికి కూడా మంచి భవిష్యత్తు ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ అటు ఈ త్రిబుల్ కంటే కూడా చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ కలిగి ఉంటుంది. అదేంటంటే అటు ప్రైవేట్ రంగంలో కానీ ఇటు గవర్నమెంట్ రంగంలో కానీ మంచి పనులు ఉంటాయి. కాబట్టి ఈ మెకానికల్ ఇంజనీరింగ్ చేయడం వల్ల కూడా మన విద్యార్థుల భవిష్యత్తు ఎంతగానో మార్పు వస్తుందని చెప్పవచ్చు. ఇది ఒకటి కోర్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇది యూజువల్ గా కూడా మీ అందరికి తెలుసు, ఫస్ట్ నుంచి ఉన్న మెకానికల్ కోర్స్. తర్వాత మెకాట్రానిక్స్. ఈ మెకాట్రానిక్స్ ఏంటంటే ఇప్పుడు వస్తున్నటువంటి హైబ్రిడ్ కార్స్ మీరు చూస్తారు. అందులో ఇంజిన్ ఉంటుంది, బ్యాటరీ ఉంటుంది. దాన్ని డెవలప్ చేసే వాళ్ళందరూ కూడా ట్రానిక్స్ వాళ్ళు. అలాగే రోబోటిక్స్ లో కూడా, దీనికి సంబంధించిన రోబోటిక్స్ లో కూడా సాఫ్ట్వేర్ అటు కంప్యూటర్ సైన్స్ వాళ్ళు లేకపోతే ఎంఎల్ వాళ్ళ డెవలప్ చేస్తే దానికి కావాల్సినటువంటి మిషన్స్ అన్ని కూడా ఈ మెకాట్రానిక్స్ సంబంధించినటువంటి అంటే మెకానిక్స్ సంబంధించినటువంటి వాళ్ళే రెడీ చేస్తారు. కాలేజీలో చాలా వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మెకాట్రానిక్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మీరందరూ కూడా దీన్ని అబ్జర్వ్ చేయాలి. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ. సో మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ కూడా ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే ప్రతి వస్తువు లేకపోతే ఆ మిషన్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ తయారు చేయడం అన్నీ కూడా ఏంటంటే ఈ మెకానికల్ వాళ్ళ పని అన్నమాట. దీంట్లో కూడా మంచి డిమాండ్ అయిన కోర్సులు ఉన్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇది యాక్చువల్గా సపరేట్ ఇంజనీర్గా చూస్తాం, బట్ ఇది కూడా పార్ట్ ఆఫ్ మెకానికల్ గానే మనం చెప్పుకోవాలి. ఇది కూడా మీరు గమనించాలి. తర్వాత మెకానికల్ అయిపోయింది, తర్వాత సివిల్. నెక్స్ట్ సివిల్. మెకానికల్ తర్వాత సివిల్ ఇంజనీరింగ్ అంటే ఇది స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. ఇంతకుముందు సివిల్ ఇంజనీరింగ్ ఓన్లీ సింగిల్ సివిల్ ఇంజనీరింగ్ ఉండేది. ఇప్పుడు దీంట్లో కూడా సపరేట్ కోర్సు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అనేది వచ్చింది. విదేశాల్లో దీనికి చాలా విపరీతమైన డిమాండ్. మన దేశంలో కూడా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కి చాలా డిమాండ్ ఉంది. ఒకప్పుడు ఏమిటంటే ఈ కోర్సు ఓన్లీ ఎంటెక్ లో ఉండేది. ఇప్పుడు బీటెక్ నుంచి కూడా ఈ కోర్సు చాలా కాలేజీలో ఆఫర్ చేస్తున్నాయి. నెక్స్ట్ బయోటెక్నాలజీ మీరు గమనించాలి. ఎంపీసీ వాళ్ళు బైపీసీ వాళ్ళు ఇద్దరు చదవచ్చండి. బయోటెక్నాలజీ కూడా ఒకప్పుడు మంచి ఆదరణ ఉంది. తర్వాత కొంచెం ఉన్న టెక్నాలజీస్ మారడం వల్ల వీటి వల్ల కొంచెం డిమాండ్ తగ్గినట్లు అనిపించినా మళ్ళీ ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానీ స్ట్రాంగ్ అవుతుంది. మరి కాబట్టి బయోటెక్నాలజీ కూడా మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. కొంతమంది మన దగ్గరకు వస్తారు, స్పెసిఫిక్ గా బయోటెక్నాలజీ కోసమే వస్తారు అన్నమాట. కొన్ని కాలేజెస్ మాత్రం ఈ బయోటెక్నాలజీని ఆఫర్ చేస్తున్నాయి. నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ కూడా చాలా డిమాండ్ ఉన్న కోర్సు. ఇది కూడా వెరీ ఫ్యూ కాలేజెస్ ట్రెడిషనల్ కోర్సుగా దీన్ని మెయింటైన్ చేస్తున్నాయి. దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తూనే కెమికల్ ఇంజనీరింగ్ కూడా చాలా డిమాండ్ ఉంది. ఇండస్ట్రీలో మంచి శాలరీస్, మంచి ప్యాకేజ్, బాగా సెటిల్ అయిన వాళ్ళు కెమికల్ ఇంజనీర్స్ లో నాకు చాలా మంది తెలుసు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నానో టెక్నాలజీ. ఈ నానో టెక్నాలజీ విషయానికి వస్తే మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉండాలి. ఇంతకుముందు నానో టెక్నాలజీకి బిఫోర్ ఇప్పటికి చేంజెస్ చాలా వచ్చాయి. చెప్పాలంటే పెద్ద వస్తువు నుంచి చాలా చిన్న రూపంలో చూపించింది నానో టెక్నాలజీ. నాట్ ఓన్లీ ఎలక్ట్రానిక్ సైడ్, నాట్ ఓన్లీ ఆటోమొబైల్ సైడ్, ఎవ్రీవేర్ అన్ని రకాలైనటువంటి ఇండస్ట్రీలో కూడా స్మాల్ బట్ పవర్ఫుల్ థింగ్స్ ని కనిపెట్టి ఏకైక టెక్నాలజీ నానో టెక్నాలజీ అని చెప్పవచ్చు. నెక్స్ట్ రోబోటిక్స్ అంతా కూడా నానో టెక్నాలజీ మీద పనిచేస్తూ ఉంటుంది. మరి ఈ విధంగా ఈ కోర్సులన్నీ కూడా విస్తరించి ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా మనకి మరొక కోర్సు ఏంటంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనగానే వీళ్ళు ఫ్లైట్స్ ఇవన్నీ డ్రైవ్ చేయరండి. వీళ్ళు పైలట్స్ గా కాదు, వీళ్ళు ప్లేన్స్ కానీ ఫ్లైట్స్ కానీ రిపేర్ చేయడానికి ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ మెకానికల్ కోర్సు. ఇది మీరు అబ్జర్వ్ చేయాలి.
కనుక మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఏరోనాటికల్ కోర్సు కూడా ఆప్ట్ చేసుకోవచ్చు, అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రాంచ్ చూసుకున్నట్లయితే అగ్రికల్చర్ ఇంజనీరింగ్. మరి దీంట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వేరు. సో ఏజీబీఎస్సీ వేరండి, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వేరు, ఏజీబీఎస్సీ వేరండి. వీళ్ళు ఏంటంటే అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ డిజైన్ చేసే ఇంజనీర్స్ అనమాట. అలాగే అగ్రికల్చర్లో ఇంకేదైనా టెక్నాలజీస్ ఉన్నా దానికి కావాల్సిన ఆ ఇండస్ట్రీకి, అగ్రికల్చర్ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి వస్తువులు అవి తయారు చేయడానికి కావాల్సినటువంటి ఇంజనీరింగ్ ఇది అగ్రికల్చర్ ఇంజనీరింగ్. నెక్స్ట్ కోర్సు పెట్రోలియం ఇంజనీరింగ్. ఈ పెట్రోలియం ఇంజనీరింగ్ మరి ముఖ్యంగా ఓఏజెసి, రిలయన్స్ లాంటి కంపెనీలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. దీనికి కూడా మంచి మంచి జాబ్స్ ఉంటాయండి. ఈ పెట్రోలియం ఇంజనీరింగ్ లో తర్వాత లెదర్ టెక్నాలజీతో కూడా చాలా మంచి మంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మొత్తం ర్యాకెట్ సంబంధించినటువంటి ఆ ఫ్యూయల్ కి సంబంధించినటువంటి కోర్సు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సు చాలా మంది పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కూడా మీరు ఆప్ట్ చేసుకోండి. ఇది ఎక్కడ జరుగుతుంది, ఏంటి, ఎక్కడ అవైలబుల్ ఉంది, దీనికి ఎలిజిబిలిటీ ఎంత అనేది ఫర్దర్ వీడియోస్ లో మాట్లాడుకుందాం మనం. ఇవి మీరు గమనించాలి. తర్వాత వచ్చేసి మైనింగ్ ఇంజనీరింగ్ కాలేజీలో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇది మైనింగ్ ఇంజనీరింగ్, ఈ మూడు కూడా మంచి ఆదరణ పొందినటువంటి ఇంజనీరింగ్ కోర్సులు. కాబట్టి మనకి ఇంటర్మీడియట్ లో ఎంపీసీ అయిపోయిన వెంటనే మీరు ఈ కోర్సును గమనించండి. ఇప్పటి వరకు మనం వివరించిందంతా కూడా మీకు అర్థమై ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.